మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ కు లేదన్నారు తెలంగాణ మంత్రులు. పార్టీలోకి వస్తామంటే వద్దంటారా ఎవరైనా అని ప్రశ్నిస్తున్నారు. ఫిరాయింపులకు తాము ప్రోద్బలం ఇవ్వలేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ గతంలో తమ ఎమ్మెల్యేలు భయపెట్టి చేర్చుకుందని గుర్తు చేశారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో తెలంగాణ సంగీత నాట్య అకాడమీ అధ్యక్షురాలుగా కేంద్ర నాటక అకాడమీ పురస్కార గ్రహీత కూచిపూడి నృత్య గురువు అలేఖ్య పుంజాల బాధ్యతలు స్వీకరించారు. ఈ వేడుకలో పాల్గొన్న మంత్రులు బీఆర్ఎస్ తీరుపై విమర్శలు గుప్పించారు. సంక్షేమం అభివృద్ధిలో చెప్పిన పని చేస్తున్న కాంగ్రెస్ లోకి పాత్రధారులుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముందుకు వస్తున్నారని తెలిపారు. ప్రజలకు సేవ చేయాలని, దాంట్లో భాగంగా ముందంజలు ఉండాలని క్రమంలో ఈరోజు నాగేందర్ గారు మాట్లాడుంటారు తప్ప మా పార్టీ పక్షాన, మా ముఖ్యమంత్రి పక్షాన దీన్ని ప్రోద్బలం చేయాలని, ఫిరాయింపులు ప్రోద్బలం చేయాలని ఎక్కడ కూడా ఒక అడుగు ముందుకేసి వెళ్తలేదు. మేము చేసుకునేది ఒక తీరు ఉంది, వారు చేసుకునే తీరు ఒకటి. వారెవరైనా మా కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రజల పక్షాన సంక్షేమం అభివృద్ధి కార్యక్రమంలో ముందుకెళ్తా ఉన్న తరుణంలో ఆకర్షితులై వారు వస్తూ ఉన్నారు. అప్పుడేం జరిగింది? భయం, భక్తి, మళ్ళా ఇంకా ఏదో ముందు చూపెట్టి చాలామంది కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ఆ రోజు తీసుకోవడం జరిగింది. సో వారికి నైతికంగా మమ్మల్ని ఏదో అడిగే హక్కు లేదు. వారికి దే హావ్ లాస్ట్ దేర్ మోరల్ రైట్ టు ఆస్క్ us. నైతికంగా అసలు వారికి హక్కు కూడా లేదు వారు మాట్లాడటానికి.